టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు మనము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ షెడ్యూల్ మన దగ్గర ఉంది. దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. అదేవిధంగా ఈ ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యేటటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఎగ్జామినేషన్ ఫీ చెల్లించడానికి కావాల్సిన డీటెయిల్స్ కూడా ఇక్కడ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇలాంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసము మీకు విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు లేటెస్ట్ అప్డేట్స్ వస్తుంటాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దీంట్లో ఎవరైతే డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారో వారికి సంబంధించి మీరు గమనించండి. సెమిస్టర్ 1 వాళ్ళకి ఇప్పుడు ఎగ్జామినేషన్ షెడ్యూల్ రిలీజ్ చేసింది యూనివర్సిటీ వాళ్ళకి. ఎప్పటి నుంచి అంటే మనకు మే 26 నుంచి ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ పేర్కొంది. మే 26 నుంచి మీరు చూడండి జూన్ 1 వరకు ఈ ఎగ్జామ్స్ అయితే సెమిస్టర్ 1 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. మే 26న మీకు పేపర్ 1 జెండర్ సెన్సిటైజేషన్, మే 27న సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, తర్వాత ఇంగ్లీష్, తర్వాత మోడర్న్ లాంగ్వేజ్, తర్వాత 30 నుంచి జూన్ 1 వరకు మీకు ఆప్షనల్ సబ్జెక్ట్స్ అయితే కండక్ట్ చేస్తామని పేర్కొనడం జరిగింది. మరి ఈ ఎగ్జామినేషన్స్కి ఎవరైతే అటెండ్ కావాలనుకుంటున్నారో వారు ఎగ్జామినేషన్ ఫీ చెల్లించాలి. దీనికోసం అయితే మీకు ఏప్రిల్ 16 నుంచే మరి ఈ పేమెంట్ ఆప్షన్ కూడా ఎనేబుల్ అయి ఉంది. దీనికి లాస్ట్ డేట్ ఎప్పటిలోపు అంటే మీరు వితౌట్ ఫైన్ మే 6 వరకు మీరు ఎగ్జామినేషన్ ఫీ అయితే చెల్లించుకోవచ్చు. ఈ సెమిస్టర్ 1 ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యే వాళ్ళు మీకు ఇక్కడ డేట్ ఇవ్వడం జరిగింది. చూడండి 6 మే వరకు లాస్ట్ డేట్ ఉంది. పేమెంట్ అంటే విత్ పైన 500 రూపాయల ఫైన్ తోటి మీరు ఇక్కడ గమనించండి. లాస్ట్ డేట్ ఫర్ ఎగ్జామినేషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీ విత్ ఫైన్ 500 తోటి మే 14 వరకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 1000 ఫైన్ తోటి మే 22 వరకు కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు ఫైన్ లేకుండా చెల్లించుకునేటట్టు చూడండి. ఇక క్యాండిడేట్స్ ఏం చేయాలంటే ఇక్కడ మీకు వెబ్సైట్ అడ్రస్ ఉంటుంది www.braoonline.in. దాంట్లోకి వెళ్ళి మీరు అక్కడ క్లిక్ చేసినట్టయితే మీకు యూజీ ఎగ్జామినేషన్స్ రిజిస్ట్రేషన్ ఫామ్ పర్ సెమిస్టర్ 1 అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత మీరు ఫీ అనేది టీఎస్ అండ్ ఏపీ ఆన్లైన్ సెంటర్స్ నుంచి ఎక్కడి నుంచి ఇంటర్నెట్ నుంచి మీరు డెబిట్ క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ద స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్ సబ్జెక్ట్ మస్ట్ పే ద ప్రాక్టికల్ ఎగ్జామ్ ఫీ కూడా మీరు దీంతో థియరీ ఎగ్జామ్ ఫీ తోటే మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఫర్దర్ డీటెయిల్స్ క్యాండిడేట్స్ మే కాంటాక్ట్ దేర్ కన్సర్న్ స్టడీ సెంటర్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ స్టడీ సెంటర్లో కాంటాక్ట్ చేయండి. ప్లీజ్ నోట్ దట్ ఓన్లీ దో స్టూడెంట్స్ హూ హ్యావ్ పేడ్ ద ట్యూషన్ ఫీ కట్టిన వాళ్ళే ఇప్పుడు ఎగ్జామినేషన్ ఫీ చెల్లించి ఎగ్జామ్స్కి అటెండ్ కావడానికి ఎలిజిబిలిటీ ఉంది అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి మీరు గమనించండి. ఇక ఫీ పర్టికులర్స్ ద క్యాండిడేట్స్ హ్యాస్ టు రిజిస్టర్ ఫర్ ఎగ్జామినేషన్ త్రూ ఆన్లైన్. ఇక్కడ ఆల్రెడీ అడ్రస్ ఉంది మీకు, దాంట్లోకి వెళ్ళి మీరు పేమెంట్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 16 నుంచి ఆల్రెడీ ఎనేబుల్ అయి ఉంది కాబట్టి మీరు గమనించండి. అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ 150 రూపీస్ ఫీ అంటే ఫీ డీటెయిల్స్ ఇచ్చారు ఇక్కడ. ద ఎగ్జామినేషన్ ఫీ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ఈచ్ కోర్స్ ప్రతి పేపర్కి ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ 150 రూపీస్ అయితే మీకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ ఏమన్నా కూడా మీకు అక్కడ చూపిస్తుంది. సో దానికైతే మీరు స్టూడెంట్స్ హూ ఆప్ట్ ఫర్ సైన్స్ సబ్జెక్టు హ్యావ్ టు పే 150 ఎక్స్ట్రా పర్ పేపర్ ఆఫ్ సైన్స్ సబ్జెక్టు టువార్డ్స్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ కోసం ఎక్కువ ఫీజు అయితే ఉంటుంది వాళ్ళకి, సైన్స్ వాళ్ళకి. మిగతా వాళ్ళకైతే నార్మల్గా ప్రాక్టికల్ లేని వాళ్ళకి 150 సరిపోతుందని చెప్తున్నారు ప్రతి పేపర్కి. సో అట్లా మీరు ఎంత పేమెంట్ చేయాలో ఒకసారి చూసుకోండి. ప్లీజ్ కీప్ ఏ జిరాక్స్ కాపీ ఆఫ్ ద ప్రింట్అవుట్ ఇష్యూడ్ బై ద టీఎస్ఏపీ ఆన్లైన్ సెంటర్స్ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లోడింగ్ ద ఇన్ఫర్మేషన్. ఒక కాపీ అయితే మీ దగ్గర ప్రింట్అవుట్ పెట్టుకోండి ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం. ఏదైనా హాల్ టికెట్ ఇష్యూస్ ఎదురైనప్పుడు అయితే మీకు తప్పకుండా ఇది ఉపయోగపడుతుంది. ఒకవేళ ఎగ్జామినేషన్ ఫీ చెల్లిన తర్వాత అది మళ్ళీ బ్యాక్ ఏం రిఫండ్ కాదని చెప్తున్నారు. సరే ఇది రిఫండ్ ఎట్లాగో కాదు మనకి. ద ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫార్మ్స్ వితౌట్ ఆన్లైన్ ఆర్ నాట్ అలౌడ్ బై ద యూనివర్సిటీ అండ్ నో ఫర్దర్ కరస్పాండెన్స్ షెల్ బి ఎంటర్టైన్డ్ ఇన్ దిస్ రిగార్డ్. మీరు ఆన్లైన్లోనే ఇది మీరు పేమెంట్ అయితే ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. ద ఎగ్జామినేషన్స్ రిజిస్ట్రేషన్ ఫార్మ్స్ వితౌట్ ఆన్లైన్ ఆర్ నాట్, ఆన్లైన్ కాకుండా మీరు ఆఫ్లైన్లో అట్లా అయితే అవకాశం లేదు అని క్లియర్గా చెప్పడం జరిగింది. ద స్టూడెంట్స్ కెన్ డౌన్లోడ్ దేర్ హాల్ టికెట్స్ ఫ్రమ్ ద యూనివర్సిటీ వెబ్సైట్. మీరు ఎగ్జామినేషన్ ఫీ చెల్లించిన తర్వాత మీకు ఎగ్జామినేషన్స్ కంటే బిఫోర్ 3 days హాల్ టికెట్స్ కూడా జనరేట్ అవుతాయి. అక్కడ నుంచి మీరు హాల్ టికెట్స్ తీసుకోవచ్చు. ద ఎగ్జామినేషన్ సెంటర్ విల్ బి మెన్షన్డ్ ఇన్ హాల్ టికెట్స్. అక్కడ మీకు సెంటర్ నేమ్ హాల్ టికెట్ మీద వస్తుంది. ఆ సెంటర్కి వెళ్ళి మీరు ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. యూనివర్సిటీ కెన్ మాడిఫై ద టైమ్ అండ్ డేట్
ఆఫ్ ఎగ్జామినేషన్స్ అండ్ చేంజ్ ద ఎగ్జామినేషన్ సెంటర్స్ అట్ ఇట్స్ డిస్క్రిప్షన్ అని చెప్తున్నారు. ఏదైనా అనుకోని అవాంతరాలు ఎదురైతే కొంత మేము మాడిఫై చేసే అవకాశాలు ఉంటాయని క్లియర్గా ముందే చెప్పడం జరిగింది. మీరు అప్డేటెడ్ సమాచారం దినపత్రికలలో వెబ్సైట్లో చూస్తూ ఉండండి. ప్లీజ్ కాంటాక్ట్ యువర్ కోఆర్డినేటర్ ఫర్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్. దానికి సంబంధించి మీ కోఆర్డినేటర్ని ప్రతి స్టడీ సెంటర్కి ఒక కోఆర్డినేటర్ ఉంటారు. ఆ కోఆర్డినేటర్ కలిస్తే మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇక ప్రొసీజర్ ఫర్ రిజిస్ట్రేషన్ త్రూ ఆన్లైన్, దానికి సంబంధించి ఇక్కడ ప్రొసీజర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది క్లియర్గా మీరు చూసుకోండి ఒకసారి. మీరు నెట్ సెంటర్కి వెళ్తే అక్కడ వారి సహాయంతో అయినా మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు విజిట్ ద పోర్టల్. ఈ పోర్టల్లోకి వెళ్ళి క్లిక్ ద యూజీ ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫార్మ్స్ ఫర్ సెమిస్టర్ 1 అక్కడ క్లిక్ చేయండి. విండో ఓపెన్ అవుతుంది. దెన్ ద స్టూడెంట్స్ ఎంటర్స్ హిజ్ అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. వన్స్ ఎంటర్డ్ ద అడ్మిషన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్స్ విల్ గెట్ ద డీటెయిల్స్ ఆఫ్ హిజ్ హాల్ టికెట్ నెంబర్, నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సోషల్ స్టేటస్, మీడియం అండ్ బ్లాంక్స్ ఆఫ్ సబ్జెక్ట్ వైజ్ విత్ ప్రిఫరెన్స్ 1, 2, 3 పర్ పేపర్ రిజిస్టర్. ఇవన్నీ ఓపెన్ అవుతాయి. ఆఫ్టర్ ఫిల్లింగ్ ఆల్ ద బ్లాంక్స్ ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేయండి ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్. ద స్టూడెంట్ షుడ్ అప్లోడ్ ఇట్ బై క్లిక్కింగ్ సబ్మిట్ బటన్ నొక్కండి అండ్ టేక్ ప్రింట్. తర్వాత ఒకటి ప్రింట్అవుట్ చేసుకోండి. ద ప్రింట్అవుట్ కమ్స్ విత్ ఏ 9-digit నెంబర్ తోటి వస్తుంది, నోన్ యాజ్ దట్ ఈజ్ అప్లికేషన్ నెంబర్. అది మీకు 9 digits, అది మీరు అంటే సెక్యూర్ చేసుకోండి. ఆన్ దిస్ నెంబర్ ఓన్లీ ద క్యాండిడేట్ షుడ్ పే ద రిక్వైర్డ్ ఫీ త్రూ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఆర్ ఎనీ టీఎస్ ఆర్ ఏపీ ఆన్లైన్ సెంటర్స్. ఈ నెంబర్ ఆధారంగా మీరు ఎగ్జామినేషన్ ఫీ అయితే చెల్లించుకోవచ్చు. ఫామ్ ఫిల్ చేయాలి ముందు. ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్లు ఇవ్వడం జరిగింది. ఏమైనా డౌట్స్ ఉంటే నెంబర్స్ కూడా మీరు కాల్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మీ కన్సర్న్డ్ స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ని సంప్రదించండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అందరికీ పాస్ చేయండి, వీడియోను లైక్ చేయండి. మరి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.